అందరు నమస్కారం. నా నరేష్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ జబర్దస్త్ రోజా ఈవిడ ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు ఒకటే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈవిడ ఎప్పుడు మాట్లాడినా కూడా నోరు అడ్డు అదుపు ఉండదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటుంది. అది మగవారైనా సరే, ఆడవారినైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళనైనా సరే, పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా సరే, కనీసం మర్యాద ఇవ్వకుండా, కనీసం సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటుంది. గాలి నా కొడుకులు అంటది, ఆరంగిల్ నా కొడుకులు అంటది, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామంటది, నోట్లో లడ్డు పెట్టుకున్నామంటది. అంటే ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు కూడా ఏవి కూడా మన జబర్దస్త్ రోజా ఈవిడ మాట్లాడదు. నిన్న నగరి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని ఈవిడ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈవిడ ఆయన ఉద్దేశిస్తూ గాలిగాడు, నీచ్ కమేనగాడు అంటూ అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గాలు ప్రకాష్ గారి మీద ఆయన జబర్దస్త్ రోజాని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. విన్న తర్వాత మనం ఈ జబర్దస్త్ రోజా గురించి మనం డిస్కస్ చేద్దాము. నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అనేసి మాట్లాడారు. తర్వాత క్యారెక్టర్ కి ఎక్కువ. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకే చెప్తారు అలా అంటాను. 2000 కోట్లు పోయింది. నువ్వా నీతో చెప్పేది? రోజా అనే వ్యక్తి యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ. ఆవిడ 2000కి ఎలాంటి పనులైనా చేసేది అనేసి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు మాట్లాడటం జరిగింది. అయితే నేను ఆయన మాట్లాడిన మాటల్ని నేనైతే సమర్థించను, అలా అని నేనైతే ఖండించను. నేను ఎందుకు ఖండించనంటే ఆయన వైసీపీలో ఉన్న వేరే మహిళ గురించి ఎవరి గురించి అయినా మాట్లాడుంటే నేను ఖండించేవాడిని. వైసీపీలో చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుంటే భానుప్రకాష్ గారు ఇది తప్పండి అనేసి నేను ఖండించేవాడిని. కానీ జబర్దస్త్ రోజా అనే వ్యక్తి ఆవిడ మహిళ కాదు. ఆవిడికి ఒక మహిళకి ఉండాల్సిన మినిమం క్వాలిటీ కూడా లేదు. ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు ఏ రోజు కూడా ఆవిడ మాట్లాడాల. ఆవిడ అసలు మహిళనే కాదు. ఆవిడ చీర కట్టుకున్నంత మాత్రాన, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఆవిడ మహిళ అయిపోదు. ఆవిడ మాట్లాడే పద్ధతి కూడా ఉంటుంది. ఆవిడ నోరు చూడాలి, ఎలా మాట్లాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఒక మహిళలాగా మాట్లాడుతుందా, ఇన్ని చూడాలి. కానీ ఈ జబర్దస్త్ రోజా ఏ రోజు మాట్లాడినా కానీ ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు ఏవి కూడా ఆవిడ మాట్లాడదు. చాలా బరి తెగించి మాట్లాడుతుంటుంది. సిగ్గు శరం ఉండదు. నేను మహిళ పుట్టాను, నేను ఇలా మాట్లాడితే మహిళలు కూడా క్షమించరు అనేసి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడేది. గతంలో మీరు చూశారు చాలామందిని ఏ విధంగా కనీసం మర్యాద ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ వాడు వీడు పప్పుగాడు అంటూ లోకేష్ గారిని అంటే నోటికి వచ్చినట్టు సిగ్గు శరం వదిలేసి, మానం మర్యాద వదిలేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేది ఈ జబర్దస్త్ రోజా. మనం నోరు అదుపులో పెట్టుకొని మనం పద్ధతిగా మాట్లాడితే మనల్ని ఎవరు విమర్శిస్తారు? మన గురించి ఎవరు మాట్లాడతారు? మనం మహిళ ఎలా ఉంటుందో, మహిళ అయితే ఎలా మాట్లాడుతుందో, ఒక మహిళ ఎలా నడుచుకుంటుందో ఆ విధంగా మనం నడుచుకుంటే నీ గురించి ఎవరు ఎందుకు మాట్లాడతారు? నీ గురించి ఇలా మాట్లాడరు కదా ఎవరో. నోరు అదుపులో పెట్టుకోవాలి జబర్దస్త్ రోజా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీ గురించి ఎవరు ఏం మాట్లాడరు. మనం నోరు ఉంది కదా అని చెప్పేసి ఆరంగి నా కొడకల్లారా, గాలి నా కొడకల్లారా, గాలిగాడు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటే నీ ఇంట్లో మొగుడిని పిలిచినట్టు పిలిచేస్తుంది.
గాలి నా కొడుకుల టీడీపీలో కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా గాలి నా కొడుకులు అని మాట్లాడింది మన ఈ మధ్య. అంటే గాలి నా కొడుకులంటే వాళ్ళు నీ కొడుకులైతే వాళ్ళ తండ్రులు నీకేమవ్వాలి? ఏం రోజా, వాళ్ళు నీకు కొడుకులైతే వాళ్ళ తండ్రులు నీకేమవ్వాలి? ఒకసారి ఆలోచించుకో, నీకై నువ్వు ఆలోచించుకో. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి రోజా. నోరు ఉంది కదని చెప్పేసి మనం బరి తెగించి మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు. సిగ్గులు శరం వదిలేసి, మనం మర్యాద వదిలేసి, మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే గొక్కెట్టి ఏడ్చేస్తాం. అదిగో నన్ను అలా అన్నారు, నన్ను అలా అన్నారు, ఒక మహిళని ఇలా ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి పనికి మళ్ళీ మాట్లాడతావు. నువ్వు మహిళ మాట్లాడాల్సిన మాటలు కూడా ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలా. ఒక మహిళలు ప్రవర్తించే విధంగా ఏ రోజు కూడా నువ్వు ప్రవర్తించలా. నేను ఎలా సమర్థిస్తారు? నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ముందు నీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. ముందు నువ్వు నోరు మంచిగా పెట్టుకోవాలి కదా. జబర్దస్త్ రోజా ఇలాంటి చిల్లర మాటలు నోరేసుకొని ఇష్టం వచ్చాడో మాట్లాడితే ఇదిగో ఇలాగే మాట్లాడతారు ఎవరైనా. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి జబర్దస్త్ రోజా, గుర్తుపెట్టుకో. జై హింద్.